హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా. సో ఇవాళ పేపర్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, లేక మోడరేట్ టు టఫ్గా ఉందా? మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ రెండు కంపేర్ చేయడం జరిగింది. మీరు ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ రాసుంటే మీ ఎక్స్పీరియన్స్ అండ్ డిఫికల్టీ లెవెల్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎగ్జామ్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ వైజ్ వస్తే రీజనింగ్లో పర్టికులర్లీ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ లెటర్ సిరీస్ మీద అడిగారు. లాంటి క్వశ్చన్స్ అడిగారు. రీజనింగ్ సెక్షన్లో ఓవరాల్గా ఈజీ రేంజ్లో ఉందని చెప్పొచ్చు. కమింగ్ టు ది యాప్టిట్యూడ్ సెక్షన్, బాడ్ మాస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, యావరేజెస్ లాంటి టాపిక్స్ వచ్చాయి. కంప్యూటర్ సెక్షన్, ఇంగ్లీష్, జిఎస్ క్వశ్చన్స్ కూడా ఈజీ టు మోడరేట్గానే అడిగారు. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్ సో దట్ ఇట్ మే యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్ అటెంప్టింగ్ క్యాండిడేట్స్. నౌ కమింగ్ టు కోర్ ఎలక్ట్రికల్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవాళ పేపర్లో థియరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా కనిపించాయని క్యాండిడేట్స్ చెప్తున్నారు. న్యూమరికల్ క్వశ్చన్స్ కంపారిటివ్లీ తక్కువగానే ఉన్నాయి. కాన్సెప్చువల్ థియరిటికల్ అండర్స్టాండింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ ఎగ్జామ్లో కొన్ని టాపిక్స్ లైక్ సింక్రోనస్ మోటార్స్, కంట్రోల్ సిస్టమ్స్, అసిమ్ప్టోట్స్, డీసీ మిషన్స్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ లాంటి క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు. ఇవి ఒక్కటే కాకుండా ఇంకా ఏవైనా రాసిన క్యాండిడేట్స్ ప్లీజ్ టు షేర్ ఇన్ కామెంట్ బాక్స్. సో ఓవరాల్గా టుడేస్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ని అబ్జర్వ్ చేస్తే నాన్ టెక్నికల్ సెక్షన్ మోస్ట్లీ ఈజీ టు మోడరేట్గానే ఉన్నాయి. కమింగ్ టు ది కోర్ ఎలక్ట్రికల్ సైడ్లో థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండటం, న్యూమరికల్స్ కంపారిటివ్లీ తక్కువగా ఉండటం జరిగింది. అందుకే పేపర్ని ఓన్లీ న్యూమరికల్ బేస్డ్ ఎగ్జామ్ అని ఎక్స్పెక్ట్ చేసిన క్యాండిడేట్స్కి కొంచెం తక్కువ డిఫరెన్స్గా అనిపించి ఉండొచ్చు. ఓవరాల్ డిఫికల్టీని క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ బేసిస్ మీద చూస్తే మోడరేట్ రేంజ్లో ఉందని చెప్పొచ్చు. బట్ రిమెంబర్, డిఫికల్టీ పర్సెప్షన్ క్యాండిడేట్ టు క్యాండిడేట్ డిఫరెంట్గా ఉంటుంది. టుమారో ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్కి స్మాల్ అడ్వైస్: మీరు ఈరోజు పేపర్ చూసి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ వచ్చిన ఎగ్జామ్ టాపిక్స్ని మాత్రమే కాకుండా ఆల్ కాన్సెప్ట్స్ని బాగా రివైజ్ చేయండి. ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ చూసి డిఫికల్ట్ అని ప్యానిక్ అవ్వకండి. వన్ క్వశ్చన్ టఫ్గా ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ ఈజీగా ఉండొచ్చు. టైం మేనేజ్మెంట్ ప్లస్ అక్యూరసీ ప్లస్ కామ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో న్యూ టాపిక్ స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ ప్రిపేర్ టాపిక్స్ని రివైజ్ చేయండి. సో గైస్, ఇది టుడేస్ ఏపీ విద్యుత్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఫీడ్బ్యాక్. ఈరోజు ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఈజీనా, మోడరేటా, లేక టఫా? మీకు ఏ సెక్షన్ డిఫికల్టీగా అనిపించింది? ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అప్కమింగ్ క్యాండిడేట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టుమారో ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఆల్ ద వెరీ బెస్ట్. మీ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఎగ్జామ్ హాల్లో కూల్గా ఉండండి. క్వశ్చన్స్ని కేర్ఫుల్లీ రీడ్ చేసి అటెంప్ట్ చేయండి. డోంట్ ప్యానిక్, స్టే కామ్, గివ్ యువర్ బెస్ట్. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఏపీ విద్యుత్ ఎగ్జామ్ రాసే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ ఎగ్జామ్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వన్స్ అగైన్ టుమారోస్ ఏపీ విద్యుత్ యాస్పిరెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్.